అందరికీ నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన ఎన్ఎంసీ ఛానల్‌లో స్పిరిచువాలిటీ గురించి ఒక మెయిన్ టాపిక్‌లో మీ ముందుకు రావడం జరిగింది. మరి అది అంతా తెలుసుకునే ప్రయత్నంలో నాకున్న ఆత్మజ్ఞానంతో పాటు మీరందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాము. మరి చూడండి, ధ్యానం చేస్తే నీ జీవితం మారుతుంది. ధ్యానం చెయ్యి, నీకు అదొస్తుంది. లేపోతే మంచి ఆరోగ్యం వస్తుంది. మంచి జ్ఞానం వస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారు గదా! నిజంగా ధ్యానం చేస్తే మన జీవితం మారుతుందంటారా? యెస్. ఖచ్చితంగా మారుతుందండి. ఏ విధంగా మారుతుందిరా అంటే, ఫస్ట్ పాయింట్, మనం ధ్యానం చేస్తున్నంత సేపు, అంటే మన శ్వాసను మనం కళ్ళు మూసుకొని గమనిస్తున్నంత సేపు మన లోపలికి మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన లోపలికి మనం సరిగ్గా ప్రాపర్ అనాలిసిస్‌తో మనం ప్రయాణం చేస్తున్నామో, అప్పుడు మన గతంలో ఉన్న మనం ఎలా ఉన్నామో, ఈ ధ్యానాన్ని మొదలుపెట్టాక, అంటే ధ్యానాభ్యాసం చేసిన తర్వాత మనలో వచ్చే మార్పేంటో మనకి గమ్మున తెలుస్తుంది. చాలామంది చెప్తారు, నాకు ధ్యానంలోకి రాకముందు నేను చాలా కోపంగా ఉండేవాడిని. నేను చాలా మొండివాడిని. నాకు నేను చెప్పిందే వేదం. నేను అన్న మాటే శాసనం. ఇలా ఉండేవాడిని. కానీ ధ్యానంలోకొచ్చాక నాలో కోపం తగ్గింది. నాలో సహనం పెరిగింది అని చెప్తూ ఉంటారు. చూసారా? ఇయన్నీ కూడా నిజమండి. ధ్యానంలోకొస్తే, మనం సరైన విధంగా ధ్యాన సాధన చేస్తే మనకి లైఫ్ అనేది చాలా మారుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాంరా అంటే, మన గురించి మనం తెలుసుకుంటున్నాం. నీ గురించి నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి అని ఎదుటోడు చెప్పడం కాదు. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ గురించి నువ్వెలా తెలుసుకోగలుగుతావు? కేవలం ధ్యాన సాధన చేయడం బట్టే నీ గురించి నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు సాధన నీ ఇష్టం, రోజుకి ఎంతసేపు కూర్చుంటావనేది. గంటల తరబడి కూర్చో, లేపోతే అరగంటే చెయ్యి, 10 నిమిషాలే చెయ్యి, 20 నిమిషాలే చెయ్యి, లేదా గంటల తరబడి సాధన చెయ్యి. ఎంతసేపు సాధన చేస్తే అంత నీ గురించి నీకు తెలుస్తుందనమాట. అందుకని మన పత్రి సార్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నీ వయసెంతో అన్ని నిమిషాలు కనీసం ధ్యానం చేయమని. ఎందుకు? కనీసం ఒకటేసారి కొత్తోడిని పిలిచి గంట సేపు కళ్ళు మూసి కూర్చోరా అంటే వాడు భయపడతాడు, కొత్తోళ్ళు. అవునా? అందుకే ఫస్ట్ వాళ్ళకేం చేయాలంటే, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా కనీసం 10 నిమిషాలతో, ఒక ఈరోజు 10 నిమిషాలతో స్టార్ట్ చేస్తే, మరుసటి రోజు 20 నిమిషాలు, ఆ మరుసటి రోజు 30 నిమిషాలు, ఆ మరుసటి రోజు అలాగా ఆయన వయసెంతో అన్ని నిమిషాలకి ఆయన సాధనకి ఆయన రెడీ అవుతాడు. మెల్లిమెల్లిగా ఏమవుద్ది, ఆయన తన సాధన పెంచుకుంటూ ఎక్కడిదాకా రీచ్ అవుతాడు? ఖచ్చితంగా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, గంటల తరబడి సాధన చేయడానికి రెడీ అవుతాడు. రోజుకి ఎంతసేపు ధ్యానం చేశామన్నది పాయింట్ కాదు. ఎంత సాధన చేశామన్నది పాయింట్ కాదు. నువ్వు ఎంతసేపు సాధన చేస్తే, ఎంత తక్కువ సమయంలో శూన్య స్థితి పొందాము అన్నది మెయిన్ పాయింట్. అండర్‌లైన్ దిస్. ఓకే. అండర్‌లైన్ చేసుకోండి నేను చెప్పిన మార్కు. ఎంత తక్కువ సమయంలో మనం సాధన చేస్తే, అంత తక్కువ సమయంలో శూన్య స్థితి. ఎంతసేపు ధ్యానం చేసినా సరే అతి తక్కువ సమయంలో శూన్య స్థితిని మనం పొందగలగాలి. ఎప్పుడైతే తక్కువ సమయంలో మనం శూన్య స్థితి, అంటే దీన్నే ఆలోచన రహిత స్థితి అంటారు. ఈ ఆలోచన రహిత స్థితిని ఎంత త్వరగా అయితే మనం పొందుతామో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనం శూన్య స్థితికి మనం వెళ్తాం. మనకి పెద్దోళ్ళందరూ గూడా ఏం చెప్పేవారంటే, ఏదైనా అలసటగా ఉందంటే కళ్ళు మూసుకొని పడుకో, కొంచెం రిలాక్స్ వస్తది అని చెప్తా ఉంటారు. కళ్ళు మూసుకొని పడుకోవడమే కాదండి, కూర్చొని సాధన కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని నీ యొక్క నీ యొక్క శ్వాసని ఎలాగైతే లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి, ఇన్ బ్రెత్ అండ్ ఔట్ బ్రెత్‌ని మనం గమనిస్తూ ఉంటున్నామో, మనం అప్పుడు మనలో వచ్చే మార్పును మనకు తెలుస్తూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, శ్వాసను ఎక్కడ గమనించాలి అని. ఎంత కష్టపడి ఎక్కడ అని ఏం గమనించక్కర్లేదు. కేవలం ప్రకృతికి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి.
నువ్వు బలవంతంగా తీసుకొని బలవంతంగా వదలకూడదు. అర్థమైందా? అలాగే నువ్వు ఆహ్, దాన్నేమంటారు మంచి శూన్యస్థితికి నువ్వు పొందట్లేదు. నాకు అనుభవాలు రావట్లేదు అని కూడా నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. అనుభవాలొస్తే సూపరు. అనుభవాలు రాపోతే వెరీ గుడ్. ఇది తడవత్తి రాజలక్ష్మి గారు కూడా మనకి ఒక క్లాస్‌లో ఆవిడ చెప్పారు. అనుభవాలొస్తే వెరీ గుడ్డు. అనుభవాలు రాకపోతే వెరీ, వెరీ గుడ్. అదనమాట. అంటే అనుభవాలు రావడం తప్పు కాదు. రాకపోవడము తప్పు కాదు. 2 కూడా కరెక్ట్ అయిన మ్యాటరే. 2 కూడా. కొంతమందికి గంటల తరబడి కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అనుభవాలు రావు. కొంతమంది తక్కువ సమయంలో అనుభవాలను ఈజీగా పొందుతారు. అలా అని చెప్పి వాళ్ళు ఏం రాంగ్ రూట్‌లో లేరు. ఇద్దరిది పర్ఫెక్ట్ ట్రాకే. అర్థమైందా? మీకు ఇంకా సింపుల్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనకి క్లాస్‌లో క్లాస్‌లో పాఠం అందరికీ ఒకేలా చెప్తారు టీచర్లు. కానీ ఒక్కడికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తది. మిగతా వాళ్ళందరికీ అంటే సెకండ్ ర్యాంక్ అయినా సరే ఇద్దరిద్దరికి, ముగ్గురికి రావచ్చు. థర్డ్ ర్యాంక్ అయినా సరే ఇద్దరిద్దరికి, ముగ్గురికి రావచ్చు. ఫోర్త్ ర్యాంక్ అయినా సరే ఇద్దరిద్దరికి, ముగ్గురికి రావచ్చు గానీ, కేవలం ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక్కడికే వస్తుంది. గుర్తుపెట్టుకో. ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక్కడికే వస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ స్టేజ్‌లో మనం ఎదుగుతున్నామో, మనకి హాస్పిటల్‌తో పని లేదు. ఏ మందులతో పని లేదు. ఏ ఒక్క ట్రీట్మెంట్‌కి మనకు పని లేదు. కేవలం మన ప్రయత్నం మనం ఫస్ట్ ర్యాంక్ పొందాలి. స్కూల్‌లో కష్టపడి చదివితే ఫస్ట్ ర్యాంక్ పొందుతావు. ఇక్కడ నువ్వు ఏ కష్టాలు పడకుండా సాధన చేస్తే, నువ్వు ఫస్ట్ ర్యాంక్ లెవెల్‌కి ఎదుగుతావు. అక్కడ పొందుతావు, ఇక్కడ ఎదుగుతావు. అంతే తేడా. ఇది మీరు నేర్చుకున్నట్లయితే, మీరు తెలుసుకున్నట్లయితే, ధ్యానం చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ధ్యానంలో ఎంత లాభాలున్నాయో ధ్యానం చేసేవాడికే తెలుస్తుంది. ఇప్పుడు రైతులున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పొలాల్లో మనకి కష్టపడి పండిస్తే మనకు అన్నం వస్తుంది. దాని యొక్క కష్టం మనకెలా తెలుస్తది? మనం కూడా వెళ్ళి ఆ పొలాల్లో దిగితే దాని యొక్క కష్టం ఏంటో మనకు తెలుస్తది. అంతేగాని మనం డైరెక్ట్‌గా జడ్జ్ చేయకూడదు వాళ్ళని. అంతేనా కాదా? అలానే ఇది కూడా అంతే. మనం ఎదుటోడిని ధ్యానం చేస్తుంటే ఆడిని చూసి నవ్వడం, ఎక్కిరించడం లాంటివి చేస్తే మనకే నష్టం. ఆళ్ళకే నష్టం ఉండదు. ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. ధ్యానంలో కూర్చున్నోళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్సే ఎవరో గాదు. వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కిరిస్తా ఉంటారు. నవ్వుతా ఉంటారు. ఒరేయ్! నిన్ను ఫోటో చేస్తున్నారు, వీడియో తీస్తున్నారు. అదని, ఇదని ఎక్కిరిస్తా ఉంటారు. ఏమీ మీరు పట్టించుకోకూడదండి. మీ పని మీరు చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ మనం వెళ్తేనే ఈ ధ్యానం అనేది మనకు కుదురుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మన లైఫ్‌ని కంటిన్యూ చేస్తున్నామో, మన సాధన అనేది మనకి పెరుగుతూ మనం ఎక్కడైనా సరే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అనే లెవెల్‌లో కొట్టుమిట్లాడుతున్నట్టు ఇక్కడ జీరో థాట్స్ లెవెల్‌కి రీచ్ అవుతాం. జీరో థాట్స్ అంటే అసలు ఆలోచన రహిత స్థితి అంటారు దీన్నే. ఆలోచన స్థితి ఉంటే నీకు రోగము, ఆలోచన రహిత స్థితి ఉంటే అది ఏ ధ్యానం. ఆలోచన రహి ఆలోచన స్థితిలో నువ్వున్నావంటే నీకు రోగాలొస్తాయి. ఆలోచన రహిత స్థితిలో ఉంటే నీకు ధ్యాన స్థితి వస్తుంది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.